హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, ఏవో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇలాంటివి చేసి పెట్టచ్చు. ముందుగా పొటాటోస్ తీసుకొని వాటిని పీల్ తీసేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని స్టార్చ్ పోయేలాగా ఫుల్గా నీళ్ళల్లో ముంచుతూ కడిగేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద వీటిని దూరం వేసుకుంటూ దూరంగా అన్నీ పలుచగా ఆరబెట్టుకోవాలి. అప్పుడు బాగా ఆరిపోతాయి, త్వరగా ఆరిపోతాయి. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలి, బాగా ఓవర్ హీట్ అవుతారు కదా, అంత కాగిన తర్వాత ఈ చిప్స్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా కొంచెం దూరం వేసుకోవాలి. మళ్ళీ ఒకదాని మీద ఒకటి పడాయంటే కొంచెం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొన్ని వేసుకున్నామంటే ఒకదాని మీద ఒకటి పడవు, బాగా ఫ్రై అవుతాయి కూడా అన్నీ. ఇలా దూరం వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత తీసేసుకోవడమే. తీసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, మన పొటాటో చిప్స్ రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching. Please subscribe my channel.